హరిమాలలు. హరి ఓం. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణపతయే నమః. హరినామము ఆనందదాయకము. హరిభక్తి ప్రపంచ వ్యామోహాన్ని తొలగించే అత్యంత శక్తివంతమైన ఖడ్గం లాంటిది. హరిని తప్ప ఇతరాన్ని ఆశించడం హరిభక్తులకు అంగీకారము కాదు. ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవించటం ఒక్క విష్ణు భక్తునికే చెల్లును. అన్వేషణను ముగించిన హరిభక్తుడు ఎలా ఉంటాడో చూడండి, వినండి. మురారి తప్ప మరేమీ వద్దు. బస్టాండులో కూలీవాని దగ్గర నుండి కోటేసుకున్న వాని వరకు నేను ఎతికేది మురారి కొరకే. బాంబే ఎయిర్పోర్టు నుంచి గల్ఫంతా గాలించేది మధువైరి కొరకే. న్యూస్ పేపరు నుంచి న్యూజిలాండ్ వరకు కనిపించని హరిని వెతుకుతాను. మర్కటం నుంచి మానవుని వరకు దొరికేంతవరకు హరిని వెతుకుతాను. వెతికి వేసారి ఈసారి ఇండియా వచ్చా. పనేదైనా కానీ ప్రొద్దున్నే గతుకు రోడ్లల్లో నడిచే నాకు రాగరంజితమైన నాద శబ్దాలలో హరి రుచులు అగుపించాయి అనంతంగా గురుకృప వలన. సరిగమల సొబగులలో ఉద్భవించే శ్రీహరి పాదాల నఖ కాంతులు అగపడే ముఖారికి రాగాన, అన్నమయ్య సాకారాన నాట్యాలు చూపే నందకిశోరుడై కల్పిత స్వరాల గమకాల తీవ్రతలు, గీతార్చనలలో ఆ సంయమని దేహ భాగాలు అగిపించి త్యాగరాజకృతుల లక్ష్మీ వల్లభుడై వక్షస్థలమును చూపే వలపన్ని వర్ణాల నీరజాక్షుని కొరకు వరమిచ్చి వనజాక్షి జలజాక్షుని కాన. దొరలకే దొర సాటిలేని దొర సిరిదొర నా దొరయని హంసధ్వని రాగాన ఆలంబనను పోని గుర్తించమనే జలజాక్షి అమ్మలగన్న అమ్మ నేనేనని ధైర్యాన్నిచ్చి దర్శనమిచ్చే శ్రీహరి కమలాక్షుడై కళ్యాణీ రాగాన సాకార రూపాన గానామృతాలకు తానై వసుడై. అందుకే అంటాను మురారి తప్ప మరేమీ వద్దని. ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ వెలలేని హరినామాన్ని కూడబెట్టిన పుణ్యంతో కొనుక్కున్న ఎక్కేస్తా. హృదయ సామ్రాజ్యంలో రాజ్యాన్ని స్థాపించి రథేభ్య రథపతిభ్యశ్చ ఓం నమో నమః అంటూ హరి రథాన్ని నేను హరి బిడ్డనై ఏలేస్తా. ఓ మహారాజ్ఞిలా, మనస్సులో నిత్య సంతోషంతో ఏమున్నా లేకపోయినా తిరుగులేక క్రింద పడక భవబంధాల చక్రాలను తోలుతూ ఈ జన్మంతా ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ. హరి ఓం.